హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అదిరిపోయే 6 శుభవార్తలు, సంబరాల్లో పెన్షన్లంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు న్యాయస్థానాలు వెలువరించిన తీర్పుల ద్వారా అందినటువంటి 6 రకాల శుభవార్తలు, వారి హక్కులకు సంబంధించి సమగ్ర సమాచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి సంబరాల్లో ఉన్న పెన్షనర్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. పదవీ విరమణ తర్వాత ప్రతి ఉద్యోగి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది అత్యంత కీలకమైన ఆధారం. ఇది ప్రభుత్వం ఇచ్చే బహుమతి లేదా దయాదాక్షిణ్యం కాదని, ఒక ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్నటువంటి చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలామందికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్ల తమ ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం పెన్షన్‌ను ఒక ఆస్తి హక్కుగా అయితే అభివర్ణించింది. డిఎస్ నగారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1983 కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారంగా సరైన కారణం లేకుండా పెన్షన్‌ను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం 2 కూడా రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఉద్యోగుల జీవితాల జీతాల సవరణ జరిగినప్పుడల్లా అదే నిష్పత్తిలో పెన్షన్లు కూడా సవరించబడాలని, పాత మరియు కొత్త పెన్షన్ల మధ్య ఎటువంటి వివక్షత కూడా చూపకూడదని కోర్టులు స్పష్టం చేశాయి. దీని ఆధారంగానే ఒక ర్యాంకు ఒక ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అనే భావన బలపడింది. అలాగే రిటైర్ అయ్యే సమయానికి ఉన్న చివరి బేసిక్ పేలో కనీసం 50% మొత్తాన్ని పెన్షన్‌గా పొందటం వారి హక్కు. దీనికి తోడు పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు కరువు భత్యం డీఏ కూడా ఎప్పటికప్పుడు పెన్షన్‌తో పాటుగా కలపబడుతుంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవనో, ఆర్థిక భారం పడుతుందనో కారణాలు చూపి పెన్షన్ చెల్లింపులను ఆపడం అనేది కుదరదని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వానికైతే సంబంధించిన కేసులో స్పష్టం చేసిందని చూసాము. కాబట్టి పెన్షన్ చెల్లింపనేది ప్రభుత్వ బడ్జెట్‌లో అంతర్భాగమే తప్ప అది అదనపు భారం కాదని, ఆర్థిక ఇబ్బందుల పేరుతో వృద్ధుల హక్కులను కాలరాయడం సరికాదని హితవు పలికింది. చిన్న చిన్న కారణాలతో వృద్ధులైన పెన్షనర్లను కోర్టుల చుట్టూ తిప్పడం, వారిపై అప్పీళ్లకు వెళ్లడం వారిని మానసిక క్షోభకు గురిచేస్తుందని, ఇటువంటి చర్యలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక మానవతా దృక్పథ తీర్పు పెన్షనర్లకు వరంలా మారింది. కేవలం లైఫ్ సర్టిఫికేట్ నిర్ణీత గడువులోగా సమర్పించలేదని బ్యాంకులు వెంటనే పెన్షన్ నిలిపివేయకూడదు. ఒకవేళ పెన్షనర్ అనారోగ్యం లేదా వృద్ధాప్య రీత్యా బ్యాంకుకు రాలేకపోతే, బ్యాంక్ అధికారులే స్వయంగా ఆ యొక్క పెన్షనర్ ఇంటికి వెళ్లి వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఈ నిబంధన పాటించకుండా పెన్షన్ ఆపేస్తే ఆగిపోయిన మొత్తాన్ని 6% వడ్డీతో సహా, అదే గడువు దాటితే 18% వడ్డీతో సహా బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది ఆ పెన్షనర్స్‌కనైతే హెచ్చరిక జారీ చేసింది. పెన్షనర్స్ తమ హక్కులను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సర్వీస్ రికార్డులు, పీపీఓ, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ వంటి పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవాలి. పెన్షన్‌లో జాప్యం జరిగితే సంబంధిత బ్యాంకు లేదా ట్రెజరీని సంప్రదించాలి. అక్కడ పని కాకపోతే ఈ మేరకు ఈఎన్ గ్రామ్స్ వంటి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకులకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇంటి నుండే జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే సాంకేతికతను వినియోగించుకోవాలి. ఈ తీర్పులు మరియు హక్కులు పెన్షనర్లకు ఒక రక్షణ కవచం లాంటివి. వీటిని సద్వినియోగం చేసుకొని గౌరవప్రదమైన జీవితాన్నయితే గడపాలి.